తిరుపతి జిల్లా ఓజిలి మండలం అత్తివరం సెజ్పై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కంపెనీలో జరిగే పనుల కాంట్రాక్ట్ విషయమై రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తుల తలలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఓజిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్ వచ్చాయి. దాంట్లో పేద సాదా ప్రతి ఒక్కరూ ఏదో చిన్న చిన్న ట్రాక్టర్లు కొనుక్కొని దాంట్లో ఏదో నీళ్ళని ఏదో లోపల చిన్న చిన్న వర్తలు చేసుకుంటా గ్రామస్తులందరూ బతుకుతా ఉన్నారు. ఈ గురుమూర్తి అనే అతను ఎస్సీ క్యాండిడేట్లని 4-5 మందిని వేసుకొని కంపెనీల మీద పోయేది, దౌర్జన్యాలు చేసేది, దాంట్లోకి ఎవరిని రానియకుండా అడ్డగించుకునేది, దాంట్లోకి వెళ్ళిన వాళ్ళని ఇదే విధంగా నన్ను కానీ ప్రతి ఒక్కరిని కొట్టేది, ఇదే పనులు చేస్తా. అదేమన్నా మా బోటలు ఏమన్నా మాట్లాడితే ఆ ఎస్సీ క్యాండిడేట్ల ద్వారా అట్రాసిటీ కేసులు కట్టించేది, ఇదే పనులు చేస్తా. మమ్మల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో మారేది, ఆ గవర్నమెంట్లో నుంచి వాళ్ళని చేసుకునేది. అత్తివరం గ్రామం మీద ప్రతి ఒక్క కంపెనీలో అతను రౌడీయిజం, అతను ఇది చాలా అంటే చాలా. ప్రతి ఒక్క గ్రామంలో అతను ప్రతి ఒక్కరిని ఇప్పటికీ నాతో పాటు 15 మంది పిల్లకాయలను కొట్టున్నారు. ఇదే విధంగా రక్తంగా గతంలో అదే శశికుమారు, గురుమూర్తి వీళ్ళందరూ కలుసుకొని కొరికారు, పండదోసి కొరికారు నన్ను. కంపెనీలో ట్రాక్టర్ దోలుకునేదానికి పోయిన దానికి ట్రాక్టర్ దోలుకుంటే వచ్చి కొట్టి పడదోసి ఈ విధంగా కురికి నానా గాబరి చేశారు. మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఇంకొక అబ్బాయిని అన్నని ఇదే వెంకటేష్ అనే అబ్బాయిని తల మీద కర్రతో చాలా గట్టిగా కొట్టారు. కృష్ణన్ అనే అతన్ని అడ్డగించుకొని మరి అతన్ని తల మీద భయంకరమైన గాయాలతో కొట్టారు. నన్ను తల మీద ఇంతలా రాయి ఎత్తి నెత్తినేస్తే అది మిస్ అయింది, చెవుకు తగిలింది. మిస్ అయ్యి కర్రతో సేమ్ నన్ను కూడా తల మీద కొట్టబోతే అది మిస్ చేసుకొని ఈ విధంగా పడింది. ఈ వ్యక్తి గత 15 సంవత్సరాల నుంచి మా అత్తివరం గ్రామానికి వచ్చి ఈ విధంగా ఎస్సీ క్యాండిడేట్ పిల్లకాయలు వేసుకొని ఎవరు మాట్లాడినా కంపెనీల కాడికి పోయి ఏదో ట్రాక్టర్ కొనుక్కొని లక్షలు పెట్టి కొనుక్కొని ఏదో బతక తెరువుకి కొనుక్కొని చేసుకుందామని చెప్పి కంపెనీల దగ్గరికి వెళ్తుంటే అతను వచ్చేది, అతని కుమారులు ఈ అనుచరులు వేసుకొని వచ్చేది, వాళ్ళ మందులు పంపించేది, మా మీద పంపించేది, కుట్టించేది. మేము కేసులు పోయామంటే పోలీసు వీళ్ళతో మాట్లాడుకునేది, మమ్మల్ని బెదిరించేది, మిమ్మల్ని చంపేస్తామనేది. ఇదే పని చేస్తున్నారు. గతంలో ఇదే విధంగా చేసి నన్ను బెదిరించేటప్పటికి నేను కేసులు కాడికి వెళ్ళకుండా గుమ్మగైపోయాను. ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా 3 మంత్స్ అవుతుంది జరిగి. మళ్ళీ 3 నెలల తర్వాత నా తోపుగా ఆ అబ్బాయికి అన్నకి లోకేష్ అనే అబ్బాయికి లోకేష్ అనే అబ్బాయిని కూడా ఇదే విధంగా దారులు అడ్డగించుకొని ఇంతకుముందు ఆ అబ్బాయిని కొట్టున్నారు. అతని మీద ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అతను ఇదే పని చేస్తున్నారు. మమ్మల్ని అయితే ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు, మా ఇళ్ళకి వచ్చి కొట్టాలని చెప్పి బెదిరిస్తున్నారు. మమ్మల్ని చంపేస్తారు. మమ్మల్ని చంపే గవర్నమెంట్ కానీ ఈ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోరు. కంప్లైంట్ ఇస్తే ఎన్ని కంప్లైంట్ అసలు అతని మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయంటే అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్లు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో లెక్కలేవు. అన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఈ విధంగా మా ఊరి మీద పడి అతను ఎట్టున్నామంటే కలిసిమెలిసి అనకూడదు. ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ప్రతి ఒక్కరూ 5-7 క్యాస్టులు ఉంటే 7 క్యాస్టులు అంత అన్యోన్యంగా బతుకుతుంది. ఈరోజు అతను అక్కడ వల్ల ఇన్ని అరాచకాలు జరుగుతుంటే అతని మీద ఎన్ని అట్రాసిటీ కేసు ఉంది, మర్డర్ కేసు ఉంది, రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. ఇన్ని చేసినా కూడా అతన్ని గవర్నమెంట్ పట్టించుకోకుండా ఈ పని చేస్తుంది. Hi Nilor, please subscribe to N3 TV.